నమస్కారం విద్యార్థులారా, ఈరోజు మనం టెక్నాలజీ ప్రపంచంలో చాలా ముఖ్యమైన విషయం అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటే కృత్రిమ మేధస్సు గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనుషుల తెలివితేటలను కంప్యూటర్లు మరియు యంత్రాలకు అందించే ఒక ఆధునిక సాంకేతికత. సాధారణంగా మనుషులు ఆలోచించడం, నేర్చుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం మరియు సమస్యలను పరిష్కరించడం చేస్తారు. అదేవిధంగా కంప్యూటర్లు కూడా తెలివిగా పనిచేసేలా చేయడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. మన రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చాలా చోట్ల ఏఐని ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తే మనకు నచ్చే వీడియోలను యూట్యూబ్ మళ్ళీ సూచిస్తుంది. మనం గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడితే అది మన మాటలను అర్థం చేసుకొని సమాధానం ఇస్తుంది. ఇవన్నీ ఏఐకి ఉదాహరణలు. ఇప్పుడు ఏఐలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. మొదటిది లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. ఏఐ పాత సమాచారాన్ని పరిశీలించి కొత్త విషయాలను నేర్చుకుంటుంది. ఉదాహరణకు మనం చూసే వీడియోలను బట్టి మనకు నచ్చే వీడియోలను సూచిస్తుంది. రెండవది రీజనింగ్ అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం. ఏఐ తన దగ్గర ఉన్న సమాచారాన్ని పరిశీలించి సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. మూడవది ప్రాబ్లం సోల్వింగ్ అంటే సమస్యలను పరిష్కరించడం. ఏఐ సమస్యను అర్థం చేసుకొని దానికి సరైన పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. నాలుగవది పెర్సెప్షన్ అంటే గుర్తించే సామర్థ్యం. ఏఐ ఫోటోలు, శబ్దాలు మరియు భాషలను గుర్తించగలదు. ఉదాహరణకు మన మొబైల్లో ఫేస్ అన్లాక్ మన ముఖాన్ని గుర్తించి ఫోన్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఏఐ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదట ఏఐకి డేటా అంటే సమాచారం ఇవ్వబడుతుంది. ఈ సమాచారం ఫోటోలు, వీడియోలు లేదా పదాల రూపంలో ఉండవచ్చు. తరువాత ఆ సమాచారాన్ని పరిశీలిస్తుంది. దానిలో ఉన్న నమూనాలను నేర్చుకుంటుంది. ఆ తరువాత కొత్త సమాచారంపై నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకు ఏఐకి వేల సంఖ్యలో జంతువుల ఫోటోలు చూపిస్తే అది ఏది పిల్లి, ఏది కుక్క అని గుర్తించడం నేర్చుకుంటుంది. ఏఐ మన జీవితంలో అనేక రంగాలలో ఉపయోగపడుతుంది. విద్యారంగంలో విద్యార్థులు సులభంగా నేర్చుకోవడానికి సహాయం చేస్తుంది. వైద్య రంగంలో వ్యాధులను గుర్తించడంలో డాక్టర్లకు సహాయం చేస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో రోడ్లను గుర్తించి ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆన్లైన్ షాపింగ్ యాప్స్, మ్యాప్స్, చాట్బాట్స్, ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్స్ వంటి వాటిలో కూడా ఏఐ ఉపయోగిస్తారు. ఏఐ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. 24 గంటలు అలసిపోకుండా పని చేయగలదు. ఎక్కువ సమాచారాన్ని తక్కువ సమయంలో పరిశీలిస్తుంది. మనుషులు చేసే కొన్ని తప్పులను తగ్గించడంలో సహాయం చేస్తుంది. కానీ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఏఐ మనుషులను భర్తీ చేయడానికి కాదు, మనుషులకు సహాయం చేసి పనులను మరింత సులభంగా చేయడానికి తయారు చేయబడింది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగంలో మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే మనం ఏఐ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ధన్యవాదాలు విద్యార్థులారా.